ఉద్యోగులు టార్గెట్ రీచ్ అవ్వకపోతే వాళ్ళ మెడకు బెల్ట్ కట్టి కుక్కల్లాగా నడిపిస్తారా? అలాగే ఉద్యోగులు టార్గెట్ రీచ్ అవ్వకపోతే వాళ్ళ బట్టలు ఓడదీసి నలుగురిలో సిగ్గుపోయేటట్టు చేస్తారా? అసలు మనం ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటాము. అయితే అలా చదువుకున్న తర్వాత ఏదైనా కంపెనీలో ఉద్యోగం కోసం జాయిన్ అయ్యామనుకోండి, ఆ కంపెనీ యాజమాన్యం వల్ల చాలా మంది అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో ఉన్న కొచ్చిలో ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే ఎంప్లాయీస్ టార్గెట్ రీచ్ అవ్వలేదని వాళ్ళను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అని మనం చూసుకున్నట్లయితే ఇది మనం ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూడలేని విధంగా ఆ ఎంప్లాయీస్ అయితే ఆ విధంగానైతే వాళ్ళైతే టార్చర్ పెట్టడం జరిగింది. ఏదైనా ప్రైవేట్ కంపెనీ గానీ అలాగే ప్రభుత్వ సంస్థల్లో గానీ యాజమాన్యం ఉద్యోగుల పట్ల ఇలా ప్రవర్తించినట్లయితే ఎంప్లాయీస్ కి ఏ చట్టాలు ఉన్నాయి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అలాగే స్టేట్, సెంట్రల్, గ్లోబల్, పొలిటికల్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ వీడియోనైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు, నా ఛానల్ కి మీరు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా టార్చర్ పెట్టిన విషయం, దానికి సంబంధించిన వీడియోనైతే సోషల్ మీడియాలోనైతే బాగా వైరల్ అవడంతో అక్కడ ఉద్యోగ సంఘాలు అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవడం జరిగింది. మనకు ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకు టార్గెట్ ఉన్న జాబులు ఏవని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్ని ఎక్కువ జాబులు మనకు టార్గెట్ తో కూడుకున్నవి. వాటిలో అతి ముఖ్యంగా టార్గెట్ తో కూడుకున్న జాబులు ఏమని చూసుకున్నట్లయితే మనం సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు, తర్వాత మార్కెటింగ్ సెక్టర్ అని చెప్పవచ్చు. మార్కెటింగ్ సెక్టర్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా టార్గెట్స్ అయితే ఉంటాయి. ఒక ప్రైవేట్ సంస్థలో టార్గెట్ రీచ్ అవునందుకు అక్కడ ఎంప్లాయీస్ ని ఒక బెల్ట్ తో వాళ్ళ మెడకు కట్టి కుక్కల్లాగా వాళ్ళనైతే తీసుకువెళ్తున్నారు. ఒకసారి ఇక్కడ వీడియో చూడండి. అలాగే టార్గెట్ రీచ్ అవునందుకు వాళ్ళ బట్టలు విప్పి వాళ్ళు సిగ్గుపోయేలాగా చేస్తున్నారు. అయితే ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ఎంప్లాయీస్ కి సంబంధించి రాష్ట్ర కార్మిక శాఖ అనేది ఒకటైతే ఉంటుంది. ఆ కార్మిక శాఖ దీనికి సంబంధించి దర్యాప్తునకు ఆదేశాలు అయితే జారీ చేసింది అక్కడ ఉన్న అధికారులకు. అలాగే హైకోర్టు న్యాయవాది అయినటువంటి కులాతూర్ జైసింగ్ అనే ఆయన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఆ సంస్థ యాజమాన్యం పైన కేసు అయితే నమోదు చేసింది. మరోవైపు కంపెనీ యాజమాన్యం ఏమని సమాధానం చెప్తుందంటే, ఇంతకు ముందు మా కంపెనీలో చేసిన మేనేజరు కంపెనీ వాళ్ళతో ఇబ్బందులు ఎదురైతే అతన్ని బలవంతంగా అతని పదవి నుంచి మేము తొలగించడం జరిగింది. అదే విషయాన్ని ఆ మాజీ మేనేజరు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో ఆ ట్రైనింగ్ అయిన ఎంప్లాయీస్ ని అలాగే వాళ్ళ చేత ఇలాగా చేపించి దానిని రికార్డు చేసి ఇలా సోషల్ మీడియాలో పెట్టి మా కంపెనీ పరువు తీయడానికి అతను చూశాడని ఆ కంపెనీ యాజమాన్యం అయితే చెప్తుంది. అసలు ఇందులో నిజముందో అబద్ధం ఉందో అనేది ప్రస్తుతం అయితే ఇంకా బయటపడలేదు. ఇంకా పోలీసులు అయితే దానికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకవేళ కంపెనీ కనుక ఇలా ఎంప్లాయీస్ ని హెరాస్మెంట్ చేసినా అలాగే ఇలాగా ఇబ్బందులు పెట్టినా సరే కంపెనీకి ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అని 1947 లో తీసుకురావడం జరిగింది ఒక చట్టాన్ని. ఆ చట్టం ఏమని చెప్తుందంటే, ఉద్యోగులను అన్యాయంగా వేధించడం లేదంటే అన్యాయంగా వాళ్ళు చేసే ఉద్యోగం నుండి తొలగించడం అనేది ఈ చట్ట పరిధిలోకి అయితే వస్తుంది. ఉద్యోగులు టార్గెట్ రీచ్ కాకపోయినా, ఉద్యోగులు టార్గెట్ ని రీచ్ అవ్వకపోయినా కారణంగా వాళ్ళను బెదిరించినా, వాళ్ళను ఒత్తిడికి గురి చేసినా అది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ గా పరిగణించబడుతుందని ఆ చట్టం అయితే చెప్తుంది. అలాగే ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎటువంటి శిక్షలు ఉంటాయి ఆ కంపెనీకి అనేది ఇప్పుడు చూద్దాము. సెక్షన్ 506 ప్రకారం చూసుకున్నట్లయితే ఉద్యోగులను బెదిరించడం, ఉద్యోగం నుండి మిమ్మల్ని తొలగిస్తామని వాళ్ళను భయపెట్టడం 506 సెక్షన్ కిందకైతే వస్తుంది. ఈ సెక్షన్ కింద శిక్షలు ఏముంటాయని మనం చూసుకున్నట్లయితే యావజ్జీవ కారాగార శిక్ష, అలాగే ఒక్కో సందర్భంలో లేదా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. అయితే నేరం ఎక్కువైనట్లయితే ఈ సెక్షన్ కింద 7 సంవత్సరాలు ఉన్న జైలు శిక్ష మరింతగా పెంచే అవకాశం అయితే ఉంటుంది. సెక్షన్ 509 ప్రకారం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలపై చేసే అసభ్యకరమైన వ్యాఖ్యలు లేదంటే అవమానకరమైన ప్రవర్తన ఈ సెక్షన్ 506 కిందకైతే వస్తుంది. ఈ 509 సెక్షన్ కింద వారికి 3 ఏళ్ల వరకు సాధారణ శిక్ష అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. అయితే ఇది స్త్రీల పట్ల ఇలా చేసినట్లయితే సెక్షన్ 503 మనం చూసుకున్నట్లయితే ఈ 503 లో ఉద్యోగుల యొక్క పరువు తీయడం అలాగే ఉద్యోగులను మానసికంగా ఒత్తిడి పెట్టడం అనేది ఈ సెక్షన్ 503 కిందకైతే వస్తుంది. అయితే ఈ 503 సెక్షన్ కింద 2 సంవత్సరాలు పొడిగింపబడే 2 రకాల జైలు శిక్షలు అయితే విధించడం జరుగుతుంది యాజమాన్యానికి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.